కానీ రాముకి మాత్రం ఇంటికి వెళ్ళాలన్న ఆలోచన అస్సలు రాలేదు. అలా రాము కొంచెం ముందుకు వెళ్తూ వెళ్తూ అక్కడే ఉన్న చెట్టుకున్న కొన్ని పళ్ళను ఇంకా దుంపలను తీసుకుని దగ్గరలో ఉన్న ఎత్తైన ప్రదేశానికి వెళ్ళాడు. ఆ ప్రదేశం చాలా ఎత్తుగా ఉండటంతో తను ఆ రాత్రికి అక్కడ ఉండటానికి బాగుంటుందని ఆలోచించాడు. ఇంకా రాము అక్కడికి వెళ్ళి పడుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇంకా అలా అలా చాలా రాత్రి కావచ్చింది. పైగా ఆ రోజు పౌర్ణమి కావడంతో వెన్నెల చాలా కాంతివంతంగా కనిపించింది. అడవి అంతా వెన్నెలతో నిండిపోయింది. అయితే రాము తన దగ్గర ఉన్న పళ్ళను తుంపలను తెచ్చుకొని తింటూ అలా ఒక రాయి పైన కూర్చుని వెన్నెల్ని చూస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి రాము అలా వెన్నెల్లో అడవి యొక్క అందాలను ఆస్వాదిస్తూ ఉంటాడు. అలా చూస్తూ చూస్తూ రాము నిద్రలోకి జారుకున్నాడు. అలా అర్ధరాత్రి గడిచింది. రాము ఉన్న ప్రదేశం పక్కనే ఒక బావి ఉంది. ఆ బావి నిండా నీళ్లతో నిండుకు